స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కూడా దైవజనులు మనకి వాక్యం అనే విత్తనాలు తీసుకొని వచ్చారు. ఏ విత్తనాలు తీసుకొచ్చారు చెప్పండి? వాక్యం అనే విత్తనాలు తీసుకొచ్చారు. రాత్రి కాలం మనం చెప్పుకున్నాం కదా, 4 రకాల నేలలు ఉంటాయని. మొదటి రకమేమో త్రోవ ప్రక్కన ఉండేటువంటి నేల. ఆ నేలలో విత్తనాలు పడ్డప్పుడు పక్షులు రెడీగా ఉండి ఆ విత్తనాలు ఎత్తుకొని పోతాయి. అది ఒక మనిషి యొక్క హృదయానికి సంబంధించింది. వాక్యం వింటారు, కానీ అపవాది వచ్చి వారి మనసులో ఉన్న వాక్యాన్ని దొంగిలించి వేస్తారు. అది మొదటి రకం నేల. ఇక రెండవ రకంగా నేల చూసినట్లయితే ఒకసారి మత్తయి సువార్త తీద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము. త్వరగా మనం 9 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. ఈ సందేశము అందరి మనసుల్లో బాగా ముద్రైపోవాలి. ఈరోజు రెండవ రకం నేల గురించి 2 మాటలు తెలుసుకుంటాం. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. అందరూ చదవండి. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. గాని కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేశాను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పి అందరూ ఒకసారి చెవులు గలవాడు వినుగాక. కాబట్టి మనందరికి చెవులు ఉండే కాబట్టి విందాము ఈ రాత్రి. ఈ రెండవ రకం నేల ఏంటంటే రాతి నేల. పొలం దున్నేటప్పుడు, వ్యవసాయం చేసేటప్పుడు రాళ్ళు ఉంటే తీసి పారేస్తారు. ఎందుకంటే రాళ్ళు ఉన్న స్థలంలో మొక్కలు మొలవు. ఇక్కడ చూసినట్లయితే అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే మన్ను లోతుగా ఉండనందున అనే మాట రాయబడి ఉంది. చాలా మన్ను లేని రాతి నెలని రాయబడి ఉంది. అంటే మన్ను ఉంది కానీ చాలా లేదు. విత్తనాలు ఫలించడానికి కావలసినటువంటి యొక్క మన్ను లేదు. అందువల్ల ఆ విత్తనాలు ఏంటంటే అవి ఫలించకుండా ఉంటాయని దేవుని వాక్యం చూస్తున్నాం. తర్వాత మొలిచెను కానీ, అంటే విత్తనాలు మొలిచినాయి. ఈ రాతి నేలలో విత్తనాలు మొలిచాయి, కానీ ఏం జరిగిందంటే ఎక్కువ మన్ను లేదు కాబట్టి అవి సూర్యుడు ఉదయించగానే ఆ ఎండ వేడిమికి ఎండిపోయాయి అని వాక్యము ఉన్నది. తర్వాత దీని విషయమై లూకాసు వార్త 8వ అధ్యాయం ఒకసారి తీయండి. లూకాసు వార్త 8వ అధ్యాయము ఒకసారి 13వ వచనం చదవండి, 6వ వచనం కూడా చదవండి. 8, 6. మరికొన్ని రాతి నేలను పడి మొలిచి చెమ్మలేనందున, రాతి నేలలో పడ్డ విత్తనాలు మొలిచాయి కానీ చెమ్మలేనందువలన ఎండిపోయాయి. విత్తనం ఫలించడానికి చెమ్మ కావాలి, అంటే తడి. మన హృదయాల్లో దైవజనులు విత్తేటువంటి వాక్యము ఫలించడానికి చెమ్మ కావాలి. ఆ చెమ్మ దేనికి గుర్తంటే ప్రార్థనా జీవితానికి, పరిశుద్ధాత్మ శక్తికి, తర్వాత వాక్యపు వెలుగుకు, ఒక భక్తికి సాదృశ్యం. ఈనాడు అనేక మంది క్రైస్తవులంగా ఎలా ఉన్నారంటే మన్నుంది, విత్తనం ఫలించే చాలా మన్ను లేదు. రక్షించబడుతున్నారు, మారు మనసు పొందుతున్నారు, బాప్తీసం తీసుకుంటున్నారు, ప్రభు బలలో చేవేస్తున్నారు, కానీ విత్తనాలు అంటే జీవితం ఫలించకుండా ఉండటానికి చాలా మన్ను ఉంటలా. రాతి నేల అడ్డంగా ఉంటుంది. అదేవిధంగా అక్కడ 13వ వచనం కూడా చదవండి. రాతి నేల నుండగా, రాతి నేల నుండి వారు ఎవరనగా. ఇప్పుడు ఈ రాతి నేల గురించి మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలో ప్రభువు చెబుతున్నాడు ఉపమానం. ఏంటంటే రాతి నేల నుండి వారు ఎవరనగా. ఇప్పుడు రాతి నేల పడ్డ విత్తనాలు, రాతి నేలలో ఉండేవాళ్ళు ఎవరంటే ఒక మాట దేవుడు తెలియజేస్తున్నాడు. ఎవరంట వాళ్ళు? వినినప్పుడు సంతోషంగా అంగీకరించేవారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యం విన్నప్పుడు సంతోషంగా అంగీకరిస్తారు.
ఇది మనకున్నటువంటి మంచి లక్షణం. వాక్యం ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు దైవజనులు చెబుతున్నారు, రోజు కూడా చక్కగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. అలానే మందిరాల్లో కూడా లేకపోతే యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సరే వాక్యం వింటున్నప్పుడు బాగా సంతోషంగా ఉంటుంది. కానీ ఏం జరుగుతుందంట తర్వాత, కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున, ఇది సంగతి. రాతి నేల పడ్డ విత్తనాల గురించి దేవుడు తెలియజేస్తూ, రాతి నేల లాంటి హృదయం గనక మనకుంటే అది ఎందుకు మొలవదంటే కొంతకాలం బాగానే ఫలించదంట. కానీ శోధన వచ్చినప్పుడు ఆ శోధనకి నిలవలేక ఏమవుతాయంటే ఈ మన హృదయంలో పడ్డ రాతి నేల లాంటి హృదయంలో పడ్డ విత్తనాలు అనగా వాక్యము ఫలించకుండా ఏమైపోద్దంటే ఎండిపోయిద్ది. ఈనాడు క్రైస్తవ లోకము ఎంతోమంది కూడా ఎలా అని ఉంటున్నారు. ఎలా అంటే మేము వాక్యం వింటున్నామండి బాగానే, కానీ అది ఫలించటల్లా. కారణం ఏంటి? ఏదన్నా చిన్న శోధన రాగానే మనకి ఇలాంటి సభలకు వెళ్ళినప్పుడు కానీ లేక మీటింగ్స్ ప్రత్యేకంగా వెళ్ళినప్పుడు కానీ చూసినప్పుడు కానీ వాక్యం ఉన్నప్పుడు ఒకలాంటి ఆత్మ మనల్ని పనిచేస్తుంది, నేను దేవుని కొరకు నమ్మకంగా ఉండాలి అని. కానీ ఈలోపు ఇంట్లో కానీ బయటకు ఏదైనా శోధన వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ వాక్యం ఫలించకుండా, రాతి నిలబడ్డ విత్తనం మొలవకుండా ఉన్నట్లుగా ఆ వాక్యం ఫలించకుండా మన జీవితం యథావిధిగా మామూలుగా ఉంటుంది. అందుకని రాతి నేలలో పడ్డ విత్తనాలు ఫలించవు. కాబట్టి ఒకవేళ ఏదైనా చిన్న శోధన వస్తే, ప్రభువా నేను వాక్యం వింటున్నాను, భక్తి బాగానే చేస్తున్నాను, కానీ ఇది ఒక చిన్న శోధన రాగానే నేను నిలవలేకపోతున్నాను, వాక్యం నాలో ఫలించట్లేదు, నన్ను జ్ఞాపకం చేసుకో, నాలో ఉన్న రాతి నేల తీసివేయి ప్రభువా అని ఒక్క ప్రార్థన కనుక మనం చేయగలిగితే దేవుడు మంచిగా కృప చూపిస్తాడు. కనుక ఈ రాత్రి మనం చెప్పుకున్న విషయం ఏంటంటే రాతి నేల. ఈరోజు మనం ప్రభువుని అడుగుదాం, అయ్యా నీ వాక్యం విని మంచి నేలలాగా ఫలించాలి, కానీ రాతి నేల మాలో ఉంటే తీసివేయ ప్రభు. కొన్నిసార్లు కొంతమందికి కోపము ఒక రాయిగా మారిపోద్ది, కొన్నిసార్లు అబద్ధాలు లేక చిన్న చిన్న విషయాలు వ్యర్థమైన ఆలోచనలు ఒక రాళ్ళుగా మారిపోతాయి. ఈ రాళ్ళన్నీ లోపల ఉండటం వల్ల దేవుని వాక్యం మనలో ఫలించకుండా అదేమైపోతుందంటే వ్యర్థమైపోతుంది. ఈ మాటలు ఆలకిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దైవజనులు మీ కొరకు మంచి సందేశము, మంచి విత్తనాలు తీసుకొని వచ్చి ఉండగా వీరందరూ కూడా రాతి నేల లాంటి హృదయం ఏమాత్రం కూడా లేకుండా, ప్రభువా నా హృదయంలో నీ వాక్యం ఫలించాలి, అలాంటి కృప చూపండి, అలాంటి శక్తినివ్వండి, అలాంటి బలమివ్వండి అని హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుంటే వాక్యం మనలో ఫలించింది. అలా వాక్యం ఫలిస్తే మన జీవితం ఫలించింది, మనం మన కుటుంబాలు అద్భుతంగా దీవించబడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్టి కృప ప్రభువైన యేసుక్రీస్తు మనందరికి అనుగ్రహించి ఈ కొద్ది మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి కళ్ళు మూయండి. ఈ ప్రార్థన తర్వాత ప్రార్థన చేస్తుండగా దైవజనులు వాక్య పరిచర్య కొరకు వేదిక మీదకి వస్తారు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, హల్లెలూయా. జీవము గల మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రమయ్యా. ప్రభువా ఈ ఉపమానాలు అన్నిట్లో కూడా చాలా ప్రధానమైనటువంటి ఉపమానం మీరు మాకు తెలియజేశారు. అదేంటంటే ఇదిగో ప్రభువా మరి విత్తువాని యొక్క ఉపమానం. ఈ ఉపమానంలో మొదటి రకం నేల త్రోవ ప్రక్కన పడ్డటువంటి నేల, దాని గురించి 2 మాటలు నేను చెప్పుకున్నాను ప్రభువా. పక్షులు వచ్చి రెడీగా ఎత్తుకుని పోతాయి అని, అలా వాక్యం అలా ఫలించదని మీరు చెప్పారు. ఈరోజు ప్రభువా అలా త్రోవ ప్రక్కబడ్డ విత్తనాలు కాకుండా సహాయం చేయండి. రెండవదిగా రాతి నేల. ఈరోజు రాతి నేల గురించి 2 మాటలు మేము విన్నాం ప్రభువుని స్తోత్రాలు. అయ్యా వాక్యం వింటాం, కానీ ఏదన్నా చిన్న శోధన రాగానే ఆ వాక్యం ఫలించకుండా ఆ శోధన అడ్డుకుంటుంది. ఎంత శోధనైనా ఎంత ఇబ్బంది అయినా నీ వాక్యం మా జీవితాల్లో యేసు నామములో ఫలించడానికి కావలసిన కృప ప్రతి ఒక్కరికి సమృద్ధిగా అనుగ్రహించబడును గాక అని విశ్వసించి ప్రార్థన చేస్తున్న ప్రభు స్తోత్రము. నజరేయుడైన యేసు దావీదు కుమారుడు కరుణించి మా ప్రార్థన ఆలకించినట్టు నీ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ మా రక్షకుడును నీ ప్రియ కుమారుడైన నజరేయుడైన యేసు క్రీస్తు నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు వాక్య పరిచయం